3 నెలల ముందు వచ్చినారు, 30,000 మెజారిటీ సాధించారు. ఎట్లా సాధ్యమైంది సార్ మీకు అసలు? ఆ జన్మల ఏమిచ్చిన రుణం తీసుకున్నారు ఆరుమూరు ప్రజలకు. ఊరుకు 20 శవాలు వచ్చినాయి, 10,000 శవాలు వచ్చినాయి. గల్ఫీ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క నాయకుడికి కనికరం రాలేదు. ప్రజల కోసం అయినప్పటికీ కూడా శత్రువులు పెంచుకున్నారా? ధర్మాన్ని నమ్ముకున్నా, దైవాన్ని నమ్ముకున్నా, నాకు అండగా నిలబడ్డ పేద ప్రజలు నమ్ముకున్నా. 10,000 స్కూళ్ళు ఎట్లా ఎందుకు మూసి చేస్తున్నారు అంటున్నారు. 12 లైన్ల రోడ్డు కావాలన్న రేవంత్ రెడ్డికి సిరిపురం అన్నారంలో గతుకుల రోడ్లు ఎందుకు కనబడతలేవు? పెన్షన్లు పెంచుతామన్నారు, మహాలక్ష్మి ఇస్తామన్నారు, స్కూటీలు వంచుతామన్నారు, బీసీలకు సప్లాన్ పెట్టి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఎందుకు ఈ కపట రాజకీయాలు? 4 అంతస్తున్నోడికి 4 రేషన్ కార్డులు ఉంటాయి, గుడిసెలున్నోడికి రేషన్ కార్డు ఉంటుంది. సంవత్సరానికి 9,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. అప్పుడు చేసి కూర్చున్నారు గత పాలకు. ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యం. భూములు అమ్ముతున్నాం కదా, ఎవడబ్బా భూములు? భవిష్యత్ తరాల భూములు ఎందుకు అమ్ముతున్నారా మీరు? ఎవర్రా మీరు? 500 కోట్ల కోడు మొన్న ఏసీబీ రైడ్ చేస్తే ఆడికి 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు. దేనికి ఎక్స్టెన్షన్? కుట్రలు చేసిన హరీష్ రావు బీజేపీతో కలిసి కాంగ్రెస్ తో కలిసి అని చెప్పేసి కవిత మొన్న మాట్లాడేది. ఎవరో కాదు కదా, దొర కూతురు, దొర అల్లుడు, దొర కొడుకు మీరే కదా. మీరే క్లియర్ గా చెప్తున్నారు 1,00,000 కోట్లు దోసుకున్నామని. మీరు ఇచ్చారు, అప్పుడప్పుడు ఇచ్చేది అయిపోయాయి. రాష్ట్రంలో ఉన్నది 2 ఇంకా వెలిగే చుక్క, వెలిగే సూర్యుడు, సూర్యోదయం కాషాయ జెండని మొలుస్తుంది తెలంగాణ సెక్రటరీ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ దాదాపు ఆయన 30 సంవత్సరాలు ఆయన నియోజకవర్గంలో లేడు, కానీ ఎన్నికల ముందు వచ్చిన ఆయనకు 30,000 మెజారిటీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నిజంగా మీ స్టోరీ వింటుంటే, మీ బ్యాక్గ్రౌండ్ వింటుంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది సార్. ఇలాంటి ఒక జానర్తో, ఒక లైన్తో ఏ సినిమా కూడా రాలే అనిపిస్తుంది. 30,000 నియోజకవర్గంలో లేరు, 3 నెలల ముందు వచ్చినారు, 30,000 మెజారిటీ సాధించినారు. ఎట్లా సాధ్యమైంది సార్ మీకు అసలుకి? అంటే 30 సంవత్సరాలు నేను నియోజకవర్గం లేకున్నా అక్కడ కొన్ని చారిటీస్ వల్ల కావచ్చు, సంబంధ బాంధవాల దృష్టి కావచ్చు, అక్కడ నా ఇండస్ట్రీస్ వల్ల కావచ్చు, చాలామంది యువకులను విదేశాలకు పంపడం వల్ల కావచ్చు, ఎన్నో రకాలుగా మానసికంగా దగ్గర ఉన్నాను వాళ్ళకు. మనిషిగా దూరం ఉండొచ్చు, కానీ మానసికంగా ఎవరికి అవసరం వచ్చినా మా రాకేష్ అన్న ఉన్నాడనే ఒక భావన ఉండేది కొంతమంది జనాలలో, పేదవాళ్ళల్లో, మధ్యతరగతులు. అదే ఆ 3 నెలల్లో నన్ను అదే ఆ రకంగానే ప్రమోట్ చేశారు. ఎందుకంటే ఊరుకు 10 మంది ఉన్నా కానీ వాళ్ళు చెప్పారు చాలా మంచోడు రాకేష్ అన్న, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా ఏదైనా ఉపయోగం ఉంటే పని చేస్తాడు, ఏ పని హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా చారిటీస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అంటే ఏదో ఒక రకరకాల ఒక గుడ్ ఫ్లేమ్, ఒక మంచి చేసుకుంటే ఏ రకంగా మనకు భవిష్యత్తులో మనకు వస్తుంది, అది నేను నిదర్శనం. ఓకే. ఇంకా రెండోది అన్నిటికన్నా ఏంటంటే, నేను ఇంకా నా జన్మల ఏమిచ్చిన రుణం తీసుకున్నాను ఆరుమూరు ప్రజలది. ఎందుకు 30,000 మెజారిటీ ఇచ్చినందుక? అంటే అలా కాదు, నేను ఎవరో తెలియదు, నా పుట్టుక తెలియదు, నా బతుకు తెలియదు, నా బాధలు తెలియదు. ఏది తెలియకుండా 3 నెలలనే తమ బిడ్డగా భావించారు. అక్కడున్న ఒక దౌర్జన్యకర పరిస్థితుల్లో మా గురించి ఒకడు వచ్చాడు. అక్కడ ఎట్లుందంటే విక్రమార్కుడు సినిమాలాగా ఉంది. ఒక ఎమ్మెల్యే తమ్ముడు, అలా రౌడీలు, గుండాలు, మానభంగాలు, మర్డర్లు, కబ్జాలు, కమిషన్లు, పోలీసులు వాడివైపే, లాయర్లు వాడివైపే, రాజ్యం వాడివైపే, దొరల రాజ్యంలో గుండాల రాజ్యం నడుస్తుంది. అక్కడ మానభంగాలు, రేపులు ఉన్నాయి సార్, చాలా చాలా మర్డర్లు, టిప్పర్లతో మర్డర్లు. అవన్నీ ఏం చెప్పడం కాదు, ఓకే, అది పక్కన పెడుతుంటే ఆ సమయం అట్లా ఒక భయంకర వాతావరణంలో ఉంది. ఆ టైంలో మాట్లాడేవాడు కూడా లేడు. మాట్లాడితే పోలీసుడు వస్తాడు, అక్రమ కేసులు పెడతారు, వాదించడానికి లాయర్లు ఉండరు. చట్టం ఉన్నవాడి చుట్టమై బలవంతుడి చేతుల బందీలైన ఒక భయంకరమైన బానిసత్వం అనే ఒక ఛాయలలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను. ఎందుకో నా జాతి గురించి, నేను పుట్టిన నెల రుణం తీర్చుకుంటానేమో అనిపించింది. గెలిపోవడం పక్కన పెట్టు, అసలు అప్పుడున్న శాసనసభ్యుడు పేరు తీసేవాడు లేడు అక్కడ. అప్పుడు ఇంకా లక్షల మంది ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న స్వాతంత్రం, వేల మంది ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ ఇట్లాంటి అనామకుల చేతుల, దొరల చేతుల్లో ఉంటే దీన్ని ఎదుర్కోవాల్సిందే. ఎవరి గురించో భగత్ సింగ్ చావలేదు, ఎవరి గురించో అల్లూరి సీతారామరాజు, వీళ్ళ గురించి చావలేదు.
తన జాతి స్వేచ్ఛావాయువులు పీలుస్తుందని చచ్చిండ్రు. ఆ స్వేచ్ఛావాయువులు ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఈ రకంగా చెరబట్టారని తిరగబడ్డ తొలి రైతు బిడ్డ అనుకో ఆర్మూరు ప్రాంతంలో. దొరల మీద అప్పుడున్న అతను దొరల బానిసనని చెప్పుకుంటారు అప్పుడు శాసనసభ్యుడు. తిరగబడ్డప్పుడు అప్పుడు వాళ్ళు ఎట్లయితే రజాకారుల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎట్లయితే అన్నం పెట్టి ఆదరించిర్రో తెలంగాణ సాయుధులు, నన్ను కూడా వాళ్ళు ఇంటింటికి ఊరూరుకు మంగళారతులు ఇచ్చి ఒక ధైర్యం ఇచ్చారు, మేము ఉన్నాం బిడ్డ నీకు. అప్పుడు ఈ విజయం సాధ్యమైంది. ప్రతి తల్లి 80 ఏళ్ళ వృద్ధురాలు కూడా నేను పువ్వుకేశాను బిడ్డ అని చెప్పినప్పుడు ఎక్కడో ఇంకా ఈ ప్రపంచంలో అంటే ఇట్లాంటి మనుషులు కూడా బాగా అరుదుగుంటారు. చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ లేకుండా పెరిగాను, అనాథగా పెరిగాను. కొన్ని వేలాది మంది తల్లులు నాకు తల్లులు అయ్యారు. ఓకే. పుట్టిన సంవత్సరంకే తల్లి చనిపోవడం వల్ల, అనాథగా పెరగటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను జీవితంలో. కానీ అన్నీ నేను ఏదైతే కోల్పోయాను అన్ని ఇచ్చారు. ఇంకా మీకు ఊహున్నప్పుడు ఊహనే లేదు, 1 ఇయరే. చిన్నప్పటి నుంచే కన్నీళ్ళ పాలకు బదులు కన్నీళ్ళే తాగి పెరిగిన. ఓకే. మీకు తెలివేసినప్పటి నుంచి తల్లి లేదనే విషయము ఇంకా తెలివి మొత్తానికి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరి సంరక్షణలో పెరిగినారు అన్న? అమ్మమ్మ, తాతయ్య. అంటే ఏదైనా తల్లి తండ్రి కాలేరు కదా, ఎవరైనా పాపం వాళ్ళకున్న రకంగా. అంటే నేను చెప్పేది ఏంటంటే మొత్తం 90 ఊర్లు మంగళారతులు బట్టి తమ బిడ్డగా ఆశీర్వదించినాయి. కాబట్టి నేను ఇంకా ఏ జీవితంలో కూడా ఇంతకన్నా ఎక్కడ నేను కోరుకునేది లేదు. ఎన్ని జన్మలు ఎత్తినాల రుణం తీర్చుకోలేను. కాబట్టి విజయం అట్లా సాధ్యమైంది. 3 నెలల ముందు మీరు రాజకీయాలు రావడానికి కారణం 3 పార్టీలు పిలిచినాయి అంటే నిజమేనా? అవును. లైన్ కట్టినా అంటే రాకేష్ రెడ్డి ఇంటికి అక్కడున్న నేపథ్యం వల్ల ఎవరు రాలేకపోయారు. అతనికి అగ్నిస్ట్కి నిలబడే ధైర్యం ఎవరు వేయలేకపోయారు. ఎందుకు? రాకేష్ రెడ్డి వెనకాల పెద్ద బిజినెస్ ఉన్నాయి, కోట్ల ఆస్తుందనా? అన్నిటికన్నా కోట్ల విలువైన గుండెని చూసిండ్రు, మనసును చూసిండ్రు, గుండెని చూసిండ్రు. ఈ గుండె అదరని బెదరని గుండె అని. ఎందుకంటే అక్కడున్న ఏం జరిగిందంటే ఆర్మూరు ప్రాంతంలో 2014 2018 ఎవరైతే మాజీ శాసనసభ్యుడి మీద పోటీ చేసిండ్రో వాళ్ళిద్దరు మళ్ళీ పార్టీ మరి ఆ మాజీ శాసనసభ్యుడు పక్కనే కూర్చున్నారు. ఓకే. పవర్ రాగానే స్టేట్లో పవర్ రాగానే ఓడిపోయినోడు కూడా పక్కనే కూర్చున్నాడు, గెలిచినోడు పక్కన. అంటే ఇంకా అక్కడ ప్రజలకు ప్రతిపక్షాలకు ఒక నాయకుడు అనేవాడు లేడు. ఓకే. అంటే 2 సార్లు పోటీ చేసిన వాళ్ళు, ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఆ మాజీ శాసనసభ్యుడు వంచన చేరారు. కాబట్టి ప్రజలకు నమ్మకం పోయింది. ఎవడొచ్చినా వాడి వైపు వెళ్తాడు, మమ్మల్ని కాల్చుకు తింటాడు. ఓకే. రాకేష్ రెడ్డి గారు, ఈ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని నిజాలు కూడా చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. మీరు బీజేపీలో జాయిన్ అవుతున్నా అంటే అప్పటికి బీజేపీలో ఉన్న ఒక పెద్ద నాయకుడు నేను కాంగ్రెస్లోకి పోతున్నా, నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పిలిచి చెప్పినారంట కదా? అవును. ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఉన్నాడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. నిజమేనా? అది నిజమే. ఎందుకంటే ఆయన అంటే మెచ్యూర్డ్ పొలిటీషియన్, సీనియర్ పొలిటీషియన్. అప్పుడే కర్ణాటక ఫలితాలు వచ్చినాయి, కాంగ్రెస్ వేవిగిస్తున్నది. అప్పుడు నేను న్యూట్రల్ కదా, ఏ భావజాలం లేని ఒక న్యూట్రల్ వైట్ పేపర్ నేను. కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సరైన లీడర్స్ లేరు. నువ్వు వస్తే నీకు అన్ని రకాలుగా ప్రధాన బాధ్యత అప్పచెప్తాం. ఒకటి అక్కడ ఉన్న పార్టీ నుంచి కూడా వచ్చింది. అంటే ఇంకా ఒకసారి రాలేదు, 10 సార్లు వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంత్రి కూడా హామీ ఇచ్చినారంట. అవును, అది కూడా క్యాబినెట్ మంత్రి ఇచ్చారు. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు చూస్ చేసుకోలే? అక్కడ కాంగ్రెస్ చెడ్డదని కాదు. మీరు రెడ్డి, కాంగ్రెస్ కూడా రెడ్డిస్ పార్టీ. మేము రెడ్డిలమంటే మీ 2 రకాల రెడ్డిలు ఉంటారు మా నిజామాబాద్లో. ఓకే. ఇప్పుడు సురేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంకా మిగతా రెడ్డిలంతా వాళ్ళేమో రాజ్యాలు ఏలతందుకు పుట్టిన రెడ్డిలు. ఓకే. మేము కాపు రెడ్డిలం. కాపు రెడ్డిలు అంటే గడ్డి కోసుకొని వ్యవసాయం చేసుకొని బర్ల పాలు పిండుకుంటాం. ఓకే. అంటే మాకు ఇంకా మిగతా అన్ని కులాలు కలిసి ఉంటాయి. మరి వాళ్ళు కలిసి ఉంటారు, రెడ్డిలు దొరలు అంటారు అని. ఓకే. ఓకే. సురేష్ రెడ్డి డిఫరెంట్ రెడ్డి అయితే. ఇప్పుడు సురేష్ రెడ్డి ఏమో దొర, ప్రశాంత్ రెడ్డి దొరనే, రేవంత్ రెడ్డి కూడా దొర అంటారు. ఏమో ఆ దొర కొండరెడ్డిపల్లి దొర ఏమో సంగతి తెలియదు, కానీ మా ప్రాంతం సంగతి చెప్తున్నాను. ప్రాంతం ముందు మైపాల్ రెడ్డి దొర, అన్నపూర్ణ రెడ్డి దొర, ఇట్లా కొందరు అక్కడ రెడ్డిలు పటేళ్ళు వాళ్ళు. మేమేమో వ్యవసాయం చేసుకుని బతికే ప్రజల రెడ్డి, వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళము. హైదరాబాద్లో ఓలా టెక్సీ నడిపించుకుంటాము, అట్లాంటి కాపులము.
కాబట్టి వాళ్ళకు మాకు తేడా ఉంటుంది. వాళ్ళేమో పుట్టుడే బంగారు చెంచాలు పెట్టుకొని పుడతారు, ఉమ్, రాజ్యాలు వెళ్తుందుకు పుడతారు వాళ్ళు. ఉమ్, ఉదాహరణకు సురేష్ రెడ్డి గారి తండ్రి కేఆర్ గోవింద్ రెడ్డి, వాళ్ళ తాత జడ్పీ చైర్మన్. అంటే ఒక 75 ఏళ్ళ నుంచి మన నిజామాబాద్లో వాళ్ళే రాజకీయాలు. రజాకర్ జమాన్లో కూడా వాళ్ళే మమ్మల్ని ఏలినోళ్ళు, దేశ్ముఖులు. అప్పుడు కూడా మమ్మల్ని మా దురదృష్టమా మరి అదృష్టమా తెలియదు నిజామాబాద్ జిల్లాది. అంటే రజాకర్ జమాన్లో వీళ్ళే ఉమ్, మమ్మల్ని కప్పాలు వసూలు చేసారు, శిస్తులు వసూలు చేసారు. ప్రజాస్వామ్యంలో కూడా వీళ్ళే మమ్మల్ని. ఉమ్, అటువంటి టైంలో మరి ఒక్కరిని ఏ అండ లేకుండా మామూలు ఒక రైతు కుటుంబం నుంచి, మారుమూల పల్లెల నుంచి గల్ఫ్లో కార్మికుడిగా పనిచేసి రూపాయి కూడగట్టి 35 ఏళ్ళలో ఒక సామ్రాజ్యం నిర్మించుకున్నవాడిని. దైవ నిర్ణయం, ప్రజల ఆశీర్వాదం. ఈరోజు ఒక గౌరవనీయ ఎమ్మెల్యే అనే పదం ఇచ్చిన ఒక పదంలో గౌరవమైన హోదాలో కూర్చుండబెట్టిన ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటా. రెండోది, అందుకోసమే కొందరి కొరకరాని కొయ్యనయ్యాను. ఉమ్, సామాన్యుడి వైపు మాట్లాడుతున్నాను, పేదవాడి వైపు నిలబడుతున్నాను. పేదవాడి కన్నీరు గల్ఫ్లో, అంటే గల్ఫ్ కార్మికుల సమస్యలు కావచ్చు, విద్యా వ్యవస్థ మీద కావచ్చు, నిరుద్యోగ సమస్య మీద కావచ్చు, డ్రగ్స్ మీద కావచ్చు. ఎప్పుడైనా గొంతు తినవాడా? మన నిజామాబాద్ జిల్లా గొంతులు చూడండి. ఉమ్, 60 ఏళ్ళ అసెంబ్లీ రికార్డు తీయండి. ఊరుకు 20 శవాలు వచ్చినాయి, 10,000 శవాలు వచ్చినాయి గల్ఫీ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో. ఏ ఒక్క నాయకుడికి కనికరం రాలేదు. ఏ ఒక్క నాయకుడికి. ఎడారిలో అసూలు బాచిన శవాలు ఒక్కరికి జ్ఞాపకం రాలేదు. విధవలైన భార్యలు, అనాథలైన బిడ్డల గురించి ఒక్క నాయకుడు మాట్లాడలేదే. అంటే నేను ఏమన్నా దాని మీద పిహెచ్డీ చేశానా? నీ ప్రాంతంలో ఊరుకు 10 శవాలు వస్తే నాయకుడికి ఎందుకు తెలియదు? గల్పులో అసువులు బాసి ఎడారిలో పానాలు పోయిన నాయకులు ఒక పేద ప్రజల పట్ల కనికరం లేదా? జైత్యాల కావచ్చు, కొరుట్ల కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఎంతమంది పెద్ద పెద్ద హోదాలు అనుభవించారు. రైట్. కాబట్టి విద్యా వ్యవస్థ, అవును, పేదవాడికి ఉన్న ఒకే ఆయుధం. కానీ విద్యను దూరం చేశారు, వైద్యం దూరం చేశారు, న్యాయం దూరం చేశారు. దాని గురించి మాట్లాడుతున్నాం. అందుకోసమే చాలామందికి ఈరోజు కంటగింపుగా అయినా ముక్కుసూటిగా మాట్లాడితే శత్రువులు ఎక్కువ అంటారు. రాజకీయాల మాత్రం మరీ ముక్కుసూటిగా మాట్లాడుతుండ్రు రాకేష్ రెడ్డి అనేది కూడా కనబడుతుంది. ప్రజల కోసం అయినప్పటికీ కూడా శత్రువులు పెంచుకున్నారా? నేను ఒకటి ఏంటంటే, నా మనస్సాక్షిని నమ్ముకున్నా, ఉమ్, ధర్మాన్ని నమ్ముకున్నా, దైవాన్ని నమ్ముకున్నా, ఉమ్, నాకు అండగా నిలబడ్డ పేద ప్రజలు నమ్ముకున్నా. గోరు ముద్దలు తిని ఏం పెరగలేదు, కారం ముద్దలు తిని పెరిగిన. వాళ్ళందరేమో వెన్న ముద్దలు, గోరు ముద్దలు తిన్న బిడ్డలు. నేను కారం ముద్దలు తిన్నాను. ఉమ్, కాబట్టి నాలో ఘాటు అట్లనే ఉంటుంది. నేను పెరిగిన విధానం కావచ్చు, నేను కార్చిన కన్నీళ్ళు కావచ్చు, తిన్న కారం బొబ్బ కావచ్చు, నన్ను కొద్దిగా కఠినంగానే ఉన్నది తయారయ్యాను. ఉమ్, దానివల్ల నేను ఎవరినూ బాధ పెట్టట్లేదు. నేనేమంటున్నాను, 10,000 స్కూళ్ళు ఎందుకు మూసేస్తున్నారు అంటున్నాను. ఉమ్, ప్రభుత్వ స్కూళ్ళల్లో బాత్రూమ్లు ఎందుకు ఉండలేవంటున్నాను. ఉమ్, హాస్పిటల్లో సౌకర్యాలు ఎందుకు ఉండలేవంటున్నాను. సామాన్యుడి యొక్క బస్ స్టాండ్లలో శాంతి భద్రత ఎందుకు ఉండలేవంటున్నాను. నువ్వే అడుగుతున్నాను. నేను సామాన్యుడి వైపు నిలబడ్డాను. గతుకుల రోడ్లు ఎందుకు ఉంటాయి? మీ ఐటెక్స్ రోడ్లల్లో, మీ రీజనల్ రింగ్ రోడ్లు, మీ అవుటర్ రింగ్ రోడ్లల్లో 12 రోడ్లు పోసుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు స్టేట్మెంట్ చూశారు కదా. 12 లైన్ల రోడ్డు కావాలన్న రేవంత్ రెడ్డికి సిరిపురం అన్నారంలో గతుకుల రోడ్లు ఎందుకు కనబడతలేవు మీకు? కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మీరు ఏం తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు? భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. దేశానికి ఉన్న పనులు వేరే ఉంటాయి. రాష్ట్రం ఆయుధాలు తయారు చేసే అవసరం లేదు. కరెక్ట్. రాష్ట్రానికి సైనిక పటావం అవసరం లేదు. రాష్ట్రానికి శాటిలైట్ తయారు చేసే ఖర్చు లేదు. దేశాన్ని కాపాడాల. దేశ భద్రత ముఖ్యం. దేశమే పోయినాడు రాష్ట్రం ఎక్కడ ఉంటుంది. కాబట్టి దేశం చేసే పనులు దేశం ఉన్నాయి. ఈరోజు ఏది ఉన్నది ఇక్కడ రాష్ట్రంలో? దేశం మన కేంద్ర ప్రభుత్వం ఏది ఉన్నది? కాజీపేట కోజు ఫ్యాక్టరా, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడారా, బీబీనగర్ ఎయిమ్సా, లేకపోతే సిఆర్ఎఫ్ నిధుల, ఎన్జిఆర్ఎస్ నిధుల, గ్రామాలల్లో శ్మశాన వాటికల, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, ఎన్ఆర్జీఎస్ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాలు, కానీ మీరు సన్న బియ్యం, 5 కిలోల సన్న బియ్యం, ప్రధానమంత్రి అవసరం కింద ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు. అసలు కేంద్ర ప్రభుత్వం నిధులు లేనిది ఒక్క పథకం చెప్పండి రాష్ట్రం. ఏముంది రాష్ట్రంలో? అప్పుల కుప్ప, వడ్డీలకు సరిపోతలేదు. ఈరోజు కేంద్రమే లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఏముంది? ఎక్కడేసిన పడక అక్కడైంది. 22 నెలలు అయింది.
పరిపాలన ఎక్కడుంది? పెన్షన్లు పెంచుతామన్నారు, మహాలక్ష్మి ఇస్తామన్నారు, స్కూటీలు వంచుతామన్నారు, బీసీలకు సప్లాన్ పెట్టి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఎందుకు ఈ కపట రాజకీయాలు? ఎవరు ఆపుతున్నాడు మిమ్మల్ని 20,000 కోట్లు పెట్టంగా? సప్లాన్లో మీ ఎన్నికల మేనిఫెస్టో కదా ఇది, 20,000 కోట్లు బీసీ ఫండ్స్ పెడతామని, సంవత్సరం 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతామని. 1,00,000 రూపాయలు పెట్టలేని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బీసీల మీద రాజకీయాలు చేస్తున్నది. అవకాశం వస్తే బీసీలను రైలు ఎక్కే వీరు, ఒక ఉపరాష్ట్రపతికి ఒక అవకాశం వస్తే బీసీ బిడ్డను ఎందుకు నిలబెట్టేది మీరు? ఇది ఆలోచించాలా. చదువుకున్న వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు, మేము మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే తప్పని చెప్పాలా. రాష్ట్ర ప్రభుత్వం అంటే పరిపాలన ఎట్లుందంటారు? 8 మంది ముఖ్యమంత్రులు, దొరికినోడు దొరికినట్టు దోసుకునుడు. అంటే మీ బీజేపీ కూడా 8 మంది ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఉన్నారు కదా, ఆ విధంగా నేను అనేది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొద్దిగా సమన్వయం తక్కువ ఉంది. కొందరికి ఇష్టం లేని అతను ముఖ్యమంత్రి అయ్యిండు. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం కాంగ్రెస్లో, మాకు లేకుండా 3 ఏళ్ళ కింద వచ్చిన కానీ ఒప్పుకుంటున్నట్టు బయట మొత్తం కోమటిరెడ్డి కూడా పక్క నుండి లేస్తలేరు కదా. ఒక ముఖ్యమంత్రి అయితే కూడా లేచి నిలబడతలేరు. ఇప్పుడు మేమని నిలబడతాం, ఎందుకంటే గౌరవనీయ, ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు సీట్ తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఆయన వస్తే ఏ మంత్రి లేస్తలేడు అంటే దీన్ని బట్టి ప్రజలకు అర్థం కదా. ఓకే, అంటే మనసులో ఒకటి బయట ఒకటి. నేను అనేది ఒకే, అలా అంతర్గత వ్యవహారం. అంతర్గత వ్యవహారం. అవినీతి తప్ప ఏమున్నది? అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ? చూపండి అభివృద్ధి. ఏం చేశాడు? ఏం చేశాడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభివృద్ధి తప్ప ఇప్పటివరకు తెలంగాణలో ఏం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరగలేదు. ఏం చేశారు చెప్పు? ఔటర్ రింగ్ రోడ్ వేశారా? ఎయిర్పోర్ట్ కట్టారా? సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారా? ఏం పెట్టారు చెప్పండి కదా. మొత్తం ఈ గచ్చిపల్లి అంతా డెవలప్మెంట్ చేసినాం మేము. ఆ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నుంచి మొత్తం ఒక్కటే కేటీఆర్ మొత్తం చేసినాడు. ఆ కేబుల్ బ్రిడ్జ్ అవంతా కూడా అదొక టీఎబ్ అని కట్టిండు, ఆ టీకేఫ్ లాగా. అంటే రూపురేఖలు అయితే మారినాయి కదా. రూపురేఖలు కాదు, ఇది నేచురల్ గ్రోత్. అంతేనా? రజనీకాంత్ కూడా అన్నాడు అసలు ఇది హైదరాబాదా కాదా అనుకో. రజనీకాంత్ ఏమన్నారు, ఆయన అంత పెద్ద గురించి నేను మాట్లాడలేను కానీ అట్లాంటి స్టేట్మెంట్లకు పోలేను. కానీ కావాల్సింది ఏంటంటే ఎయిర్పోర్ట్ కట్టారా, ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు, 30 ఏళ్ళకి అమ్ముకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేషన్ ఇవన్నీ సాఫ్ట్వేర్ బీజాలు కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేషనే. 9,30,000 సుమారు 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, 3 లక్షల కోట్ల ఎగుమతులు. ఈ సాఫ్ట్వేర్ బీజం పడింది చంద్రబాబు నాయుడు వేసింది. అది అంటే కొద్దిగా ముందు పడ్డా కానీ అసలు ఫస్ట్ ఇది సాఫ్ట్వేర్ పడ్డది కూడా చంద్రబాబు నాయుడు కాదు, నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి ఆయన మొదలు పెట్టాడు. ఆయన వేసారంట. ఓకే, ఒక వ్యవస్థ లోపల వచ్చింది ఎవరికి? తెలంగాణ వచ్చింది ఎవరికి? తెచ్చుకున్నది ఎవరి గురించి? చంపింది ఎవరి బిడ్డల్ని? ఒక్కడని ఆలోచిస్తలేడు ఇప్పటికీ. జై తెలంగాణ ముఖ్యమంత్రి నేను అనేది మంచి టాపిక్ చెప్పండి. ఎందుకు రేవంత్ రెడ్డి నోట్ల నుంచి జై తెలంగాణ అని ఎప్పుడో బహిరంగంగా అంటే ఎందుకు వస్తలేదు అంటారు రాకేష్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు నేను అనేది ఒకటేనండి, అంటే మనసులో లేదా లేకపోతే ఎందుకు అనాలన్నా? నేను అనేది ఏంటంటే తెలంగాణ మొత్తం తెలంగాణ ప్రజలు మోసం చేశారు ఈ తెలంగాణ రాజకీయ నాయకులు. అంతే అంతే అందరూ. తెలంగాణ ఎందుకు అనేదని మర్చిపోయారు. ఏం చేస్తున్నా నాకు అర్థం కాదు. అవినీతి ప్రజాకర్షణ పథకాలు, అవినీతి పథకాలు. అది ఇంతకుముందున్న ప్రభుత్వం యంత్రలక్ష్మణ్ స్కీమ్ పెడుతుంది, అంత డబ్బున్న వాళ్ళకి, అగ్రవర్ణాలకు, ఆ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి. దళిత బంధు మీద తీయండి. కోటీశ్వరుని దళితులకు ఓకే స్కీములు పెట్టడం మంచి చెడ్డ మాట్లాడతలేను. ఒక 12 లక్షల ట్రాక్టర్ ఇచ్చినప్పుడు పేద రైతుకి అందులో ఉన్న బీఆర్ఎస్ దళితులకు వచ్చిందంటారా? డబ్బున్నార దళితులకు మళ్ళీ డబ్బున్నోడు ఎట్లా? డబ్బున్నోడు నువ్వు ఏదైతే మనం సమాజంలో ప్రభుత్వ నిధులు ప్రజలతో పన్నులు తీసుకోబడ్డాయి, అప్పులు చేయబడ్డాయి ప్రజల మీద, పేద ప్రజల మీద, అది సద్వినియోగం కావాలి. ఒకవేళ పేదరికం నిర్మూలన లేదంటే నిజమైన పేదవాడికి అర్హులు అందాలి. 4 అంతస్తున్నోడికి 4 రేషన్ కార్డులు ఉంటాయి, గుడిసెలు ఉన్నోడికి రేషన్ కార్డు ఉండదు. 4 అంతస్తులు ఉన్నోడికేమో 4 పెన్షన్లు వస్తాయి. దీనికి అన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ. ఇదా పరిపాలన? మొక్కబోలని భూములకు రైతు బంధిస్తారా? సినిమా స్టార్లకు రైతు బంధిస్తారా? దీనికి తెచ్చుకున్న శ్రీకాంత్ సార్ వచ్చింది దీని గురించా? 800 ఎకరాలు ఉన్న మల్లారెడ్డి కూడా రైతు బంధు వచ్చింది. నేను అదే అంటున్నాను, దీని గురించి ఆ పిల్లలు చచ్చింది. రైతు బంధు వస్తుందని భూమి లేని ఎందుకు వచ్చిండు? ఇప్పుడు భూమి లేని పిల్లలు చచ్చిండ్రండి నిరుద్యోగులు, ఉద్యోగాలు వస్తాయని చచ్చిండ్రు. రైతు బంధు వస్తాయని చావలేదు, రైతు భరోసా వస్తాయని చావలేదు. మంచి చెడ పక్కన పెట్టండి, వాడికి భూమి లేదు, వాడికి రైతు బంధు ఎందుకు? వాడికి ఉద్యోగం వస్తాయని చచ్చిండు. ఉద్యోగం ఈయన సన్నాసులారంటే ఎగ్జామ్స్ లీక్స్, పరీక్షలు లీకు, అన్నీ లీకే. ఇలా వ్యాపారాలు లీక్ కావు, ఇలా ఆస్తులు లీక్ కావు, వీళ్ళు పెట్టే హెచ్ఎండి టెండర్లు లీక్ కావు, వీళ్ళు పెట్టే
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెండర్లు లీక్ కావు. మరి ఇది ఎందుకు లీక్ అవుతాయి? పేదవాళ్ళు, మధ్యతరగతి బిడ్డలు 6 నిమిషాలు అర్ధరాత్రి కష్టపడి రాత్రింబగలు కష్టపడి చదువుకుంటే వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వలేరు, ఉద్యోగ పరీక్ష నిర్వహించలేరు. ఇదా మీ పరిపాలన? ఇదా మీ ఐఏఎస్లు? దేనికి ఐఏఎస్లు చెప్పండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం కదా, 2014 జూన్ 2 నుంచి ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు? ఎందుకు సార్, ఎందుకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు అంటారు? అసలు సాధ్యం కాదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడికి ఒకటేనండి, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ పోయిండు, ఉస్మానియా పోయిండు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన కేక్ దొరికింది. తెలంగాణ అంతే, బంగారు పావురం దొరికింది. దొరికినట్టు దోసుకుంటున్నారు కొడుకులు. అంటే ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చుంటే కష్టమా? ఇంకా వాళ్ళే కాదండి, నేను ఎవరిని అంటలేను. మీరు ఇస్తారా? తెలంగాణ ఒక వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాండి, పార్టీ నుంచి చివరిగా మాట్లాడుతున్నాను. రైట్, వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను. చెప్పండి. దొరికినట్టు దోసుకుంటున్నారు. కోకాపేట అని ఒకడు, జూబ్లీ హిల్స్ అని ఒకడు, మోకిలా అని ఒకడు, 4th సీట్ అని ఒకడు, 5th సీట్ అని ఒకడు. అవినీతి, అభివృద్ధి లేని అవినీతి. నేను చెప్తున్న ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు ఇవ్వలేదు. 3 లక్షల కోట్ల 5 లక్షల కోట్ల బడ్జెట్ అయింది. 3 లక్షల కోట్ల అప్పు చేసిన 8 లక్షల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 5 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఈ దొంగల దేశ అభివృద్ధి. అరుమురికి ఇవ్వలేదు. అరుమురగా తెలంగాణ అందరికి చెప్తున్నా, 4 దోచుకోపోతున్నారు. దక్షిణ తెలంగాణ ఉన్నట్టు శాతనైనడు అంతే. సీనియర్ మంత్రులు అని ఒకడు, ఆడొకడు, ఈడొకడు దోచుకోపోతున్నారు. 33 జిల్లాలను సమానంగా చూడాల్సిన నాయకత్వం ఒక స్వార్థంతో కళ్ళు మూసుకుపోయింది. ఓకే, ఎందుకు తెచ్చిరు తెలంగాణ? ఎవరి గురించి తెచ్చిరు తెలంగాణ? మీ బంధువుల గురించే? మీరు సెటిల్మెంట్ల గురించా? 30,000 కోట్ల పుప్పాలగూడ వెస్టిన్ గురించా? వెస్టర్న్ కంపెనీ గురించా? మ్యాన్హంటన్ గురించి 5,000 కోట్ల చెరువుల కట్టడానిక? నేనుగా చెప్పేది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎత్తున్నారు పిల్లు. దీనికి వచ్చింది తెలంగాణ, దేనికి వచ్చింది అది చెప్పండి ఫస్ట్. తెలంగాణ నిధులు నియామకాలు. ఏ నీళ్లు? అవినీతి నీళ్ళ. 1,00,000 ఎకరాలు వారలేదు ఇప్పటి వరకు. సంవత్సరానికి 9,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. ప్రతి దానికి నిధులు లేవు. అప్పులు చేసి కూర్చున్నారు గత పాలకులు. 1,00,000 కోట్లు దాచుకున్నారు, దోసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తండుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు 2 లక్షల కోట్లు అప్పైనట్టుందిగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అవును, టిల్ డేట్ మన 21,000 కోట్లు రైతు రుణమాఫీకి ఇవ్వడం జరిగింది. అందులో కూడా అవినీతి అయిందంటారా? నేనేమంటున్నానండి, తెలంగాణ దేనికి తెచ్చుకున్నాం? మీ ముఖ్యమంత్రి సీట్లక, మీ మంత్రుల బంగ్లాలక, మీరు కట్టుకునే సెక్రటరీ బిల్డింగ్లక, మీ ప్రజాభవన్లక? ముఖ్యంగా నిరుద్యోగులకు హక్కున్నది తెలంగాణ మీద ఉంటే. మ్యాక్సిమం సచిన విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయి. ఒక్క గ్రూప్ అని ఉద్యోగం లేదు ఇప్పటికి. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అసాధ్యం అంటారా? దేనికి అసాధ్యం అండి? ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యం. భూములు అమ్ముతున్నాం కదా, ఎవడబ్బా భూములు? భవిష్యత్ తరాల భూములు ఎందుకు అమ్ముతున్నారా మీరు? ఎవర్రా మీరు? రోజుకొక టెండర్లు పెట్టి 1,000 కోట్ల అచ్చంటే భూములు అమ్ముతారు వీళ్ళు. ఎవరి భూములు రా ఇవన్నీ? ఆ యువతరం భూములు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేరు, వాళ్ళకి భవిష్యత్తు చూపుతలేరు. ఎందుకు రేవంత్ రెడ్డి అట్లా చేస్తున్నారు మరి? నేను రేవంత్ రెడ్డి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాను. ప్రభుత్వం ఎవడున్నా, ఆ ముఖ్యమంత్రి సీట్ ఎవడున్నా, వాళ్ళ ఆస్తులు, భవిష్యత్ తరాలు, యువతరం. వాడు అన్నపూర్ణ క్యాంటీన్ కాడ 5 రూపాయలు అన్నం తింటున్నాడు. రైట్. అవినీతి లక్షించి ఒక్కొక్కరు 500 కోట్లు కొడుకులు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్క ఆఫీసర్ 500 కోట్లు. అవరా మనుషులు? అవరా మీరు? పురుగుల వాడిపోతారు కొడుకులారా మీరు? చదువుకున్న యువత, పానాలు ఇచ్చిన యువత, తెలంగాణ నుంచి కలలుగన్న యువత రక్తం అమ్ముకుంటున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్నారు, అశోక్ నగర్ చౌరస్తాలో ఏడుస్తున్నారు. ఏ జాతికి మంచిది అవుతుందిరా యువత ఈ రకంగా ఏడిస్తే? ఏ జాతికి మంచిగా అవుతుందిరా? మీ పిల్లలు మంచిగా బతననుకుంటున్నారా సుఖంతో? 500 కోట్ల కోడు మొన్న ఏసీబీ రైడ్ చేస్తే ఆడికి 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. దేనికి ఎక్స్టెన్షను? దొరికినాక కూడా దేనికి ఎక్స్టెన్షను? కూడా మొన్న అధికారి 3 సార్లు ఏసీబీకి ప్రమోషన్. దీనికా తెలంగాణ? శ్రీకాంతాచారి చచ్చింది, విద్యార్థులను చంపింది, కానిస్టేబుల్స్ కలిసి కాల్చుకున్నది, మొయినాబాద్ యాదయ్య ఊరు పెట్టుకున్నది. దీనికా? మీకు చెప్తున్నా కదా, ఒక్కొక్కడు దాచుకున్నది దోచుకున్నది అంతా ఎక్కడో మీ పని అవుతుంది. రాకేష్ రెడ్డి ఇట్లా ఫిల్టర్ లేకుండా మాట్లాడితే ఇబ్బందులు ఎదుర్కొంటాడు కదా. వీళ్ళందరూ ఎదుర్కొనే ఇబ్బందులు ఎక్కువ ఇక్కడ. ఒకవేళ రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు అనుకున్న విధంగా ఇస్తాడా? సాధ్యమా?
నేను ఒకటే చెప్తున్నానండి, దయచేసి ముఖ్యమంత్రులు మంత్రుల పదవిని పక్కన పెట్టండి. రాజకీయ నాయకులు కొద్ది గొప్ప ఏదో ఒకటి ఉండాలి, విజన్ ఉండాలి. 12 లైన్ల రోడ్ ఎందుకు రయ్యా? 12 లైన్ల రోడ్ కనబడని 5th సీట్కు 300 ఫీట్ల రోడ్ ఎందుకు? పిల్లలు కళ్ళ ముంగడు ఉరు పెట్టుకుంటున్నారు ఉద్యోగాలు లేక. స్కూళ్ళల్లో ప్రమాణాలు పడిపోయినాయి, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది, సంవత్సరం 3 లక్షలు. రోడ్లు గతుకుల రోడ్లు, ఊర్లలో పచ్చదనం లేదు, స్ట్రీట్ లైట్ లేవు, దోమలు. దీనికన్నా అర్థం ఉందా? రాజకీయ నాయకుడికి, ఒక విజనరీ ఉన్న నాయకుడికి, ఒక పరిపాలన దక్షత ఉన్నోడికి ఏముండాల? ఫస్ట్ మౌలిక వసతులు 33 జిల్లాలని విద్య వైద్యం సెట్ చేయండి. ఎంతసేపు పోయినోడి మీద ఎడతారు, ఇక ఇంకొక రాచుడు వీడి మీద ఎడతాడు, ఆడి మీద ఎడతాడు. నేనేమంటున్నాను, భూములు అమ్ముతున్నది ఎవడబ్బా భూములు? 1956 నుంచి ఇట్లా మీలకి అమ్ముతూ భూములు ఉండేటియా? తెలంగాణ రాకముందే అందరికి చెప్తారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భూములు అమ్ముతున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి అమ్ముతున్నారు, రాజశేఖర రెడ్డి అమ్ముతున్నారు. మరి మీరేం చెప్తున్నారు? అడిగేటోడు లేడు. ఇక అదొకటి ఉండే అడవి కూడా కాలైపోయింది. ఇక ఆ భయం అన్నది పోయింది కొడుకులకు. ఇక ఇప్పుడు ఇంతకుముందు అంటారా, కోకపెట్టి అంటారా? ఇంతకుముందు నాకు అడవిలు అంటే కొద్దిగా భయపడుతున్నారు రాజకీయ నాయకులు, అన్నలు ఉంటే. ఇప్పుడు అన్నలం కూడా లేకుండా వేసిరి. ఓకే. ఇప్పుడు నిరుద్యోగ యువత ఇంతకుముందు అన్న ఒకటి సమాజం నవ సమాజం అనుకుంటారు. ఇప్పుడు అటు ఉన్నోని ఇటు రమ్మంటున్నాం, మళ్ళీ ఇటు పోవాలా? కాబట్టి రాజకీయ నాయకులు ముందు తెలంగాణ మాత్రం నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్ అయ్యారు. అప్పే కదా ఎట్లనే చెప్తున్నారు కదా ప్రజాకర్షణ పథకాలకు. రైట్, ప్రజాకర్షణ పథకాలు, అవినీతి పథకాలు, అడ్డంగా పెంచుతున్న ఎస్టిమేట్స్ మీ ప్రాజెక్టులు. ఒక్కొక్క ప్రాజెక్టు మన 7,000 కోట్లు, ఒకటి దామంచాలి, అది పవర్ ప్రాజెక్ట్ 8,000 కోట్లు. నేను చెప్పేది అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పినవి నేను చెప్పేది. ఇప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్లు నేను ముఖ్యమంత్రి అంటాడు, మరి ఏం చెప్తావు? కానిస్టేబుల్ లేడా? కర్ర పనిచేస్తలేదా? కుర్చీ ఎక్కక ముందు ఒక్క మాట అంటివి 1,00,000 కోట్లు గంగలో పోయినాయి. గంగలో పోతే మరి నువ్వన్న క్షమానం చెప్పు, 1,00,000 కోట్లు గంగల ముంచిన లోపలి. ఇట్లనే మీరు నిరుద్యోగ యువతని ఇట్లనే నిర్లక్ష్యం చేసినారనుకో, విద్యని వైద్యాన్ని ఉపాధిని నిర్లక్ష్యం చేసినారనుకో, ఆ నిరుద్యోగం మిమ్మల్ని కాటేస్తుంది. ఎట్లయితే నేపాల్, ఎట్లయితే శ్రీలంక నిరుద్యోగ యువతనే ఆ ఆందోళనకి వెళ్ళి, ఆ ఎంజెట్లకు వెళ్ళి ఇట్లా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఇట్లా తెలంగాణ వచ్చినాక మీ కొడుకులు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మీరు మంత్రులు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, కోట్ల కొద్ది ఆస్తులు అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కోకాపేట పిల్లలు కొంటున్నారు, ఫామ్ హౌజులు కడుతున్నారు మొయినాబాద్లో. కానీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తలేరు. ఏ ప్రభుత్వమైనా సరే, నేను ప్రభుత్వాలకు అతీతంగా చెప్తున్నాను, ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. కానీ ఇంకా అప్పు కానీ 1,00,000 కోట్లు కానీ రైట్ ప్రజాకర్షణ పథకాలకు, అవినీతి పథకాలకు 1,00,000 కోట్లు మీరు అప్పు తెచ్చినప్పుడు యువతకు ఎందుకు ఇవ్వరు? నవ తెలంగాణ, యువ తెలంగాణ, పరుగులెత్త తెలంగాణ, ఉద్రేకపూర్తి తెలంగాణ. ఈరోజు తెలంగాణ మొత్తం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి 33 జిల్లాలలో. యువ తహసీల్దార్, యువ ఎస్ఐలు, యువ సిఐలు, యువ డిఎస్పీలు ఇచ్చేయండి ఉద్యోగాలు అంటారు. ఇచ్చాయి. తెలంగాణ మొత్తం ఇట్లా పునర్జీవం పొందుతుంది. కేసీఆర్ కుటుంబం, రేవంత్ రెడ్డి కుటుంబం, రాకేష్ రెడ్డి కుటుంబమే పునర్జీవం పొందల్లా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం బాగా వినిపిస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్లకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్, ఇవన్నీ కూడా వినిపించినాయి. ఆ తర్వాత కాళేశ్వరము, హరీష్ రావు, కేసీఆర్ విచారణ, హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇవి వినిపించినాయి. కేటీఆర్ని జనవరిలో పక్కా అరెస్ట్ చేస్తారని సమాచారం వచ్చింది, కానీ కాలేదు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ప్రమేయం లేదు, హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ కాలేదని బయటకు వచ్చింది కొంత. అంటే ఏంది కుమ్మక్కైపోయారా? పైన అందరు ఒకటే, కుమ్మక్కైపోయినారా? అందరు ఒకటే. ఇంతకుముందు అంతరంగ ప్రజలు మీడియా పిచ్చోలా, ప్రజలైతే పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఇంకా మీడియా అయితే అంతే, మీడియాలో కూడా ఇప్పుడు నేను మాట్లాడకూడదు, కానీ సగం మీడియా అయితే ఒక్కొక్కరు కంపెనీలు పెట్టుకున్నారు పార్టీ వాళ్ళు. మీడియా కూడా డివైడ్ అయింది అంటారు. అంటే పెట్టుకునే వాళ్ళు ఇంకా మీడియా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది జగన్, ఇప్పుడు నమస్తే తెలంగాణ ఉన్నది, ఇంకా వాళ్ళ పేపర్లు మీడియా అంతా వాళ్ళదే పెట్టుకున్న తర్వాత ఇంకా డివైడ్ అయి ఉంటుంది. ఎవరిది వాళ్ళకు ఉందంట. ప్రియా పచ్చడి రామోజీరావుది ఉంటుంది, నమస్తే తెలంగాణ కేసీఆర్ది ఉంటుంది. అంటే మొత్తం మీడియాలో విలువలు ఓటిండ్రు, రాజకీయ నాయకులు చేతిలోకి తీసుకున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఎన్నికలప్పుడే కొట్లాడతారా రాకేష్ రెడ్డి గారు వీళ్ళు? అంటే పైన మొత్తం మీ కేసులకు సంబంధించి అసలు నిజాలు బయటికి రావు. ఇంకా అంటే 1,80,000-90,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి విచారణ జరిగింది, ఇవన్నీ అవుతున్నాయి. అందులో మీరేమంటారు? అంటే జరిగింది అవినీతి జరగలేదంటే ఏం చెప్తారు?
నాకు ఇచ్చిన రిపోర్ట్స్ మాత్రం ప్రకారం 100% అవినీతి జరిగింది. అధికారుల ఇళ్లలోనే ఎవడెవడైతే ఏఎన్సీ పని చేసినాడు వాడింట్లోనే 500 కోట్లు 2000 కోట్లు దొరికితే అవినీతి జరగలేదని ఏ విధం అంటాడండి? అందులో పనిచేసిన అధికారుల ఇంట్లోనే 100 కోట్లు దొరుకుతుంటే ఇంక రాజకీయ నాయకుల చేతులు ఎంత దొరకాలండి? నమ్ముతారా ఎవడన్నా? ఈరోజు 10% బీజేపీ ఏమన్నా కాపాడుతుందా బీఆర్ఎస్ని? ఇప్పుడు మళ్ళీ ఇదేనండి, మీరు పార్టీ తీసుకొస్తేనే మాట్లాడలేను, చాలా విషయాలు నేను ఒప్పుకుంటాను. బీజేపీకి ఏముంటుంది, ఎందుకు కాపాడాలని ఉంటుంది, ఎందుకు ఉంటుంది? భవిష్యత్తులో పొత్తులు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాల్లో పొత్తులు వేరు. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసే అవకాశం. బీఆర్ఎస్ కాంగ్రెస్ చెడ్డదని కూడా అంటలేనండి. నేను ఉద్దేశం ఏమంటే రాజకీయ నాయకులు అభివృద్ధి వైపు బాటలు వేయాలి, అడుగులు వేయాలి, యువతని పరిగణలోకి తీసుకోవాలి. 60 ఏళ్ళోడి ఇంటికాడ వంటోని ఏడికి లేపేడికి ఇన్ఛార్జ్ ఇస్తారండి. సగం మందికి బీపీ, సగం మందికి షుగరు, ఒకటి షౌరీలు రావు, ఒకటి కండగాని రావు, వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు పెడతారు ఏంటండి? వాళ్ళు అప్పటి వరకు 35 ఏళ్ళు ఎంజాయ్ చేసిండ్రు, వాళ్ళ బాధ్యతలన్నీ తీసుకున్నారు, పిల్లలను చదివించుకున్నారు, పెళ్ళిళ్ళు చేసినారు, ప్లాట్లు కొనుక్కున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, అయిపోయింది, వదిలేయండి వాళ్ళని. ఆడు పీజీలు చేసి ఎంబీఏలు చేసి అన్నపూర్ణ క్యాంటీన్ల కాడ 5 రూపాయలు అన్న తింటాడు. యువత గురించి ఆలోచించండి. ఆ యువత ఈ తెలంగాణకు పెట్టుబడి, మన రక్తం, మన జాతి, మన వాళ్ళు మనకు ఉద్యమాలు చేశారు, వంట వార్పు చేశారు, సకల జన సమ్మె చేశారు. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులు ఏ ఆశయంతో అయితే తెలంగాణ ఏర్పడుతుందో అది మర్చిపోయారు. అనుకుంటే ఎంత అండి? అనుకుంటే ఎంత? ఉద్యోగాలే కదా వాళ్ళు చెప్పింది, ఏం చెప్పట్లేదు, మేనిఫెస్టోలో పెట్టింది. మాకు ఇచ్చిన గవర్నర్ ప్రసంగంలో ఫస్ట్ 2023 డిసెంబర్ గవర్నర్ ప్రసంగంలో చెప్పింది, ఫిబ్రవరి 1 నాడు 50,000 ఉద్యోగాలు ఇస్తాం, 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు పెడతాం. మీరు చెప్పింది ఏమంటున్నా, ఇంకా మిగతా పథకాల తర్వాత మీకు ఏమంటే సబ్జెక్టులో పోవట్లేదు. రైట్. ఎట్లా ఇప్పటిదాకా చటకోపం పెట్టిర్రు, మహిళా శక్తి అని ఇచ్చిన 2,500 ఇవ్వలేదు, అదేమంటారు ఇంకా పెన్షన్లు ఇవ్వలేదు, దివ్యాంగులకు 6,000 ఇవ్వలేదు, ప్రియాంక గాంధీ చెప్పిన స్కూటీలు ఇవ్వలేదు, విదేశీ విద్యార్థులకు రుణాలు ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు. సార్ తులం బంగారం అంటే ఒకటి గుర్తొచ్చింది. నిన్ననే ఒక వ్యక్తి రావడం జరిగింది, బిడ్డ పెళ్ళి ఉంది, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర ఫంక్షనల్ రేట్ ఏమైనా తగ్గిద్దామంటే తీసుకొని పోయినాక పోయేవరకు కూడా ఈ టాపిక్ రాలేదు. పోయినాక ఎమ్మెల్యే గారు ముందు కూర్చున్నాం, మాట్లాడినాం. ఆయనకి ఇట్లనే మీలాగా ఫోన్ వచ్చింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయన ఫోన్ మాట్లాడుతుంటే సడన్గా వీళ్ళ గవర్నమెంట్ ఉంటే 1,20,000 వచ్చేది కళ్యాణ లక్ష్మి అనేది ఆయన బాధపడ్డాడు. అప్పుడు నాకు అనిపించింది, అరే 1,20,000 ఎంత సాయం అవుతుండే ఆ పిల్ల పెళ్ళికి అని. ఏమంటారు దీనిపైన? ఏమంటారు? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము, అది వేరే విషయం. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితంగా ఇచ్చిన తులం బంగారం ఇవ్వట్లేదు. ఏదైనా సరే ఇప్పుడు వాడు ఏమైంది, తులం బంగారం కూడా ఆసరనే కదా. ఇంతకుముందు నోడు 10 అబద్ధాలు చెప్పిండు, మేము 20 అబద్ధాలు ఆడితే ఏమైతే 20 అబద్ధాలు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం. అంతకుముందు నోడు 10 అబద్ధాలు ఆడిండు, మేము 20 అబద్ధాలు ఆడితే వచ్చేటప్పుడు మళ్ళీ 30 అబద్ధాలు ఆడతాడు. తెలంగాణ ముఖ్యమంత్రిలో కేసీఆర్ బెస్టా, రేవంత్ రెడ్డి బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇద్దరు బెస్ట్ కాదు. ఇద్దరు బెస్ట్ కాదు. మీరు ఒక పెద్ద ఒక తుఫాన్ లాంటి వార్త చెప్పినారు. దేనికి అంటే ఇంటర్నల్గా మీరు పార్టీలో ఉంటూనే వచ్చే ఎన్నికలు పోటీ చేయొద్దు, ఇంకా రాజకీయాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారంట, నిజమేనా? నేను అనేది ఆ ఉద్దేశంతో అనట్లేదండి, ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోతున్నా. ఓకే, మీరే చేయలేకపోతున్నారు అంటే మీనింగ్ అంటే ప్రభుత్వము దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు నా ప్రజలు నా వల్ల నష్టపోవద్దనే భావన. ఓకే, మీరేం చేయలేకపోతున్నారు అంటారు, అంతేనా? అంటే నేను అనుకున్నంత నా వాటా తీసుకురాలేకపోతున్నా, దోచుకుపోతున్నా. ఇప్పటివరకు ఎంత తెచ్చారు నిధులు మీరు ఆర్మూర్కి? ఇప్పుడు అందరికన్నా ఉన్న, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నంతలో ఇంకా నాకే ఎక్కువ ఇచ్చారు, కానీ ఇంకా నా వాటా రావట్లే. నాకు స్కూల్స్ డబ్బులు రాలేదు, హాస్పిటల్కి డబ్బులు రాలేదు, హాస్పిటల్లో కేడర్ స్ట్రెంత్ రాలేదు, రోడ్లకు డబ్బులు లేవు. ఇట్లా ఓవరాల్గా ఎట్లయితే కొడంగల్, ఎట్లయితే ఖమ్మం, ఎట్లయితే నల్గొండ దోచుకపోతున్నారో దక్షిణ తెలంగాణ వాళ్ళు నిధులు తీసుకుపోతున్నారు. అంటే సుమారు 10,000 కోట్లు తీసుకుని మాకు 10 కోట్లు ఇచ్చినట్లేరు. నిధులు తీసుకోపోతున్నారంటారా, దోచుకొని పోతున్నారు? దాన్ని నిధులు తీసుకుపోవడం వేరు, ఇది దోచుకపోవడం అంటారు. అడ్డంగా దోచుకపోతున్నారు. రాకేష్ రెడ్డి పార్టీ మారితే ఏమైనా నిధులు ఇస్తాము? నువ్వు పార్టీ మారడం అనేది ప్రజలు వచ్చినాయి, అలాంటి ఒత్తిళ్ళు ఏమైనా వచ్చినాయా పార్టీ మారాలా, కాంగ్రెస్లోకి రావాలని? నువ్వు రాజకీయాలలో అవి సహజంగా ఉంటాయి, ఎందుకంటే రాజ్యాంగ విలువలు కోల్పోయిన వ్యక్తులు పరిపాలించేటప్పుడు ఇన్ఛార్జ్ వ్యవస్థలు పెట్టినప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు ఇట్లా ఇబ్బంది పడ్డప్పుడు మనుషులు బలహీనం అవుతారు, అందుకోసం కొంతమంది ఇబ్బంది పడకుండా మారుతారు. కానీ ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడాలా? ఇంతకుముందున్న అతని దొరగారే అట్ట చేసినారు,
ఉన్న ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి అవినీతి చేసుకుంటా మొత్తం కుటుంబ పాలన చేసిండు, ఒక దుర్మార్గ పాలన చేసిండు. ప్రతిపక్షం లేనప్పుడు ఇంకా గొంతులే ఉండేవి కదా. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఇప్పుడు వీటి గురించి మాట్లాడచ్చు కదా, మహాలక్ష్మి గురించి మాట్లాడచ్చు, అందరికి రుణమాపని కొందరికి రుణమాపని ఇచ్చినావు, రైతు భరోసా కట్టి చేసి ఇస్తున్నావు, ఏదో ఒకటి ప్రజల గురించి పేద ప్రజల గురించి మాట్లాడే శక్తి ప్రతిపక్షంకే ఉంటుంది. అసలు అంటే నేను అనేది ఏంటంటే ప్రతిపక్షం అంతా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న తెలంగాణ వచ్చిన కొత్త ఉడంబడిక, ఇంకా అంతకుముందు కూడా కొద్దిగా ఉంది, కానీ తెలంగాణ వచ్చినాక దరిద్రం పట్టుకున్నది. పార్టీలు మారుడు, ఫిరాయించుడు, గెలిచినాక వారం రోజులకు ఏం రోగం పుట్టింది. ఇప్పుడు ఉదాహరణకు నేను బీజేపీ ఉన్నా, నేను కాంగ్రెస్ ఎందుకు పోవాలా? కాంగ్రెస్ పోవాలనుకుంటే ప్రజలు అన్ని కాంగ్రెస్ అని గెలిపించారు కదా. కాంగ్రెస్ మంచిడు కదా నేను గెలిపించారు బీజేపీని. అంటే రాజకీయ నాయకులు ఇట్లా ఆలోచించాలి. ఏదైనా ఒక 3 సంవత్సరాలు అయింది, ఏదైనా పార్టీల అంతర్గతంగా అవమానాలు అయినాయి, ఇబ్బందులు అయినాయి, ఇంకా రకరకాల సమస్యలు అయినాయి, అప్పుడు ఒక అర్థం ఉంది. నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకు లేదచ్చు, నీ పార్టీలో రకరకాలు ఉంటాయి. అటువంటి టైంలో ఒక 3 సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకున్న అర్థం ఉంది. గెలిచిన 3 రోజులకి ఏం రోగం పుట్టింది? 3 రోజులలో ఏం మారింది ప్రపంచం? ఇప్పుడు అభివృద్ధి అంటే అభివృద్ధి ఎందుకు ఆడబ్బ సొమ్మ? ఇవన్నీ ప్రజలు గమనిస్తారంటారా? ఎందుకు గమనించరు? గమనిస్తారు కదా, దూరం దించారు, తర్వాత రెడ్డి తీస్తారు ఖచ్చితంగా అంటారు. సో మీరు గతంలో కొన్ని మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయినాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మీ గురించి మాట్లాడినప్పుడు ఆయన దగ్గర 1,00,000 కోట్ల ఆస్తుంది, ఆయన అడుగుతారా అన్నారు. అది దాని ఏ ఉద్దేశంతో అన్నారు? అంటే ఇప్పుడు ఎట్లా వైరల్ అయింది? నేను అనేది ఏంటంటే, కొందరు ఏం ప్రశ్నలు అడుగుతారంటే విలేకరులు, మీరు అంటే రాజకీయాలల్లో వచ్చిండ్రు, సంపాదించుకొని వచ్చిందంటే నేను ఒక్కరిని సంపాదించుకొని వచ్చిన, అందరు సంపాదించుకున్నారు కదా, నన్నే ఎందుకు అడుగుతారు? వీళ్ళందరూ సంపాదించుకోవాలి కదా, పార్థసారథి రెడ్డిలు, ఆ రెడ్డిలు, రవిచంద్రాలు, వాళ్ళైతే వేలాది కోట్లు కదా. ఫార్మా కంపెనీలు, ఆ కంపెనీలు, ఈ కంపెనీలు, అంటే ఏదో పెద్ద పెద్ద వాళ్ళు. నేను ఏదో మామూలు ఒక కార్మికుడిగా పనిచేసి ఒక బిజినెస్ మ్యాన్గా 35 సంవత్సరాలు కష్టపడితే సంపాదించుకుని తప్పేముంది? ఎంత ఉంటుంది సార్ మీ ఆస్తి? అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఎలక్షన్ కమిషన్కి చెప్పినాం. అంటే నేను అనేది ఏంటంటే అప్రాక్స్ ఎంత ఉండొచ్చు తెలుసుకోవచ్చు. అదే ఏదోనా నేను బతకడానికి సరిపడేంత ఉంది, నా కుటుంబం బతకడానికి అంతా సరిపడేంత ఉంది. నిరంతరం కష్టపడాలా, పిల్లలకు మంచి చదువు చెప్పిస్తున్నాం, వాళ్ళు మళ్ళీ కష్టం తీసుకొని బతుకుతారు. ఎంత అంటే టెన్త్ ఉన్నాను 2 పూటలు కదా తినేది, 22 పూటలు అయితే తింటలేను కదా. ఇప్పుడు కారు ఉంటుంది, కారు మీద కారు అయితే పోలేదు కదా, ఒకటే కారు కదా, 4 కార్లు ఉన్నా ఒకటే కారు పోతున్నా, 4 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒకటే బెడ్రూమ్లో పడుకుంటున్నా. మనిషి తనను నిర్ణయించుకోవాలి, తనను కంట్రోల్ చేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశం ఈరోజు నాకు ఎమ్మెల్యేగా వీలైనంత మట్టుకు పేదవాడి వైపు. ఎప్పుడైనా అనిపిస్తుందా నిధులు రానప్పుడు మా సొంత డబ్బులు కొన్ని ఖర్చు పెట్టేవని చేయాలా ప్రజలకని? చేస్తున్నాం అట్లా కూడా, కొన్ని చేస్తున్నాం, చిన్న మాకు చేతనే. ఇప్పుడు నేను అనేది అంటే కొన్ని చేస్తూ ఉంటాం, ఇక ప్రతిదీ ప్రమోషన్లో కొద్దిగా చెప్పుకోలేము. ప్రజల సమస్యల వల్ల తన వాళ్ళు అనుకున్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కొంతమంది పిల్లలకు ఫీజులు కట్టడం కావచ్చు, కొన్ని అందరికి చేయలేం కదా. ఒక ఎమ్మెల్యే పొద్దున్నేసి తిరిగి ఒక నెల ఖర్చు ఎంత అవుతుంది? రకరకాలు ఉంటుంది ఖర్చు. ఎప్పుడు దానంగా మేము ఉన్నాను, సుమారు రోజు 1000 మంది వస్తారు, 1000 మందికి భోజనాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఒక వంటలు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు అనేది ఏమి ఉండదు నా దగ్గర, చెడు అనేది రారు. 90% కొద్దిగా ఇబ్బందికరమైన వర్క్లకు రారు నా దగ్గరికి. అంటే పిల్లల ఫీజులు కోసం కానీ అవన్నీ స్కూళ్ళలో తగ్గిస్తాం చాలా, అవి రెగ్యులర్ ఉంటాయి. ఇక ఎమ్మెల్యేలకు హాస్పిటల్ ఫీజులు తగ్గించడము, హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తాం తగ్గిస్తారు, స్కూళ్ళల్లో కాలేజీలకు ఫోన్ చేస్తాం తగ్గిస్తారు. రకరకాలు ఉంటాయి. ఇక ప్రజల సమస్యలు, ఒక రెవెన్యూ సమస్యలు, పోలీస్ సమస్యలు, శాంతి భద్రతలు, గ్రామీణ ప్రాంతాలలో సరైన అవగాహన లేకపోవడము, క్షణిక ఆవేశాలలో కొట్లాడుకోవడము, కొద్దిగా వీడీసీలు అనేటివి ఉంటాయి, కొద్దిగా రకరకాల సమస్యలు. అర్ధరాత్రి ఫోన్లు రావడము వస్తాయి. లిఫ్ట్ చేస్తాడా రాకేష్ రెడ్డి ఫోన్లు వస్తే? అంటే ఇంతకుముందు చేసేవాడిని, కానీ కొద్దిగా ఈ మధ్యన 10:30 సైలెంట్లో పెట్టి పడుకుంటున్నారు. 10:30 కానీ కాదు, కానీ కొద్దిగా తాగి కొంతమంది రాత్రి 12 గంటలకు ఇబ్బందికరంగా మాట్లాడతారు. ఓకే, ఆ టైంలో మీ క్యాడరా, మీ నియోజకవర్గ ప్రజల? ప్రజలు ఎందుకంటే ఇప్పటికి కూడా నేను తెలంగాణలో అందరికన్నా నేనే డైరెక్ట్ ఎమ్మెల్యేనే, ఒక ఫోన్ లేవాటి ఎమ్మెల్యే నేను ఒక్కనే, డైరెక్ట్ 6 పిఎలు ఉన్నగా నేను ఒక్కనే లేవాడతాను ఆ ఫోన్. ఎవరు ఫోన్ చేసి 90% అటెండ్ చేస్తా కాల్స్. ఏదైనా ఎమర్జెన్సీ రాత్రి ఉన్నది మా పిఎల నెంబర్లు ఉంటాయి అందుబాటులో, అందరు పిఏ నెంబర్లు అందరికి అందుబాటులో ఉంటాయి. ఇక రాత్రి అంతా మరీ ఎమర్జెన్సీ ఏముండయి. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు అనవసరంగా రాజకీయాలకు వచ్చిన ఎమ్మెల్యే అయినాను అని చెప్పి? నేను అదే చెప్పాను కదా, రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు దైవ నిర్ణయము, డెస్టినీ తలరాతని మార్చుకోలేము. ఒక్కొక్కరు 40 సంవత్సరాల నుంచి సర్పంచ్ కావాలని కలలు కంటున్నారు,
అవకాశం అట్లాంటిది రాదు. నాకు ఈ దేవుడు ప్రజలు ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు. ఈ అవకాశాన్ని కొన్నిసార్లు ఇబ్బందులున్నా దాన్ని మలుచుకుంటూ పాజిటివ్గా మలుచుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటున్నా. కానీ మాత్రం నా వ్యక్తిత్వం మార్చుకోను, నా మాట మార్చుకోను. పేదవాడి వైపు ఉంటాను, సామాన్యుడి వైపు నిలబడతాను, ధర్మం వైపు ఉంటాను. ఈ మూడే నా నిర్ణయాలు. దీంట్లో ఏం తేడా రాదు. 22 నెలల్లో కూడా మీరు ఎవరన్నా ఎన్ని ఛానల్ అన్న పోయి 6 ఇంటర్వ్యూ చేసుకోవచ్చు ఉమ్, ప్రజలల్లో. ఉమ్, ఏదైనా ఒక రూపాయి అవినీతి చేశాడా, లేదు వాళ్ళ బంధువులు ఎక్కడైనా కనబడ్డారా, లేదు ఎక్కడ మొరం లాంటి శాండ్ లాంటి వ్యాపారాలు చేస్తున్నారా, కాదు ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ల కమిషన్లు అడిగారా, కబ్జాలు చేశాడా, కళ్ళు కంపౌండ్లు బార్లలో ఏమైనా డబ్బులు అడిగారా, అంటే రాజకీయ నాయకులు కొన్ని దుర్గుణాలు ఏమైనా అడగండి, మీరు ఏదన్నా అడగండి, ఉమ్. ఏ ఒక్కటన్నానండి. ఓకే. ప్రజలందరూ ఒకటి, అందరు శాంతిగా ఉండండి, ప్రశాంతంగా బతకండి అని చెప్పిన. మీరు ఏ దేవుడిని నమ్ముతారు? ఏ దేవుడిని బాగా పూజిస్తారు? దేవుడు దేవుళ్ళు అంటే ఇప్పుడు హిందువులు ఉన్నప్పుడు మనకున్న ముక్కోటి దేవతల్ని ఆరాధించాలి. ఉమ్. ఏ దేవుడైనా ఒకటే, మాకు ముక్కోటి ఎక్కువగా దేవతల్లో ఇష్టమైన దేవుడు? ఇష్టం అనేది ధర్మం ఇష్టము, ఉమ్, దేశం ఇష్టము, ఉమ్, అంతే. ఈ ధర్మం ఇష్టం అంటే ఇప్పుడు ఎట్లయితే ముస్లిం మతస్థులు వాళ్ళ మతాన్ని వాళ్ళు ఇట్లా గౌరవిస్తున్నారో ఆరాధిస్తున్నారో, నేను నా హిందూ ధర్మాన్ని ఆరాధిస్తున్నాను. వెంకటేశ్వర స్వామియా, శివుడా, కృష్ణుడా? వెంకటేశ్వర స్వామి మనకు ఉన్నది ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ మనకు కులదైవం లాగా, అంటే ఎవరైనా సరే మనం చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామితో ఎక్కువ వెంకటేశ్వర స్వామి తిరుపతి పోవడము అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు 30 సంవత్సరాల నుంచి ఎర్రచందనము బిజినెస్లో ఉన్నారు. సో మీ చేతికి కట్టుకుంది కూడా అదేనా సార్? అవును. ఉమ్. దాని టైప్ ఏంది, ఎర్రచందనమేనా లేకపోతే ఏమంటారా? ఏముంటుంది ఉమ్. మాల అంతే, టైప్ మాల ఒక పాజిటివ్. అంటే దాంట్లో ఎర్రచందనంలో రకరకాలు ఉంటాయి కదా? దాంట్లో రకరకాల ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, స్టార్ గ్రేడ్స్. అప్రాక్స్ ఎంత ఉండొచ్చు మీరు చేతికి వేసుకున్న దాని విలువ, ఆ మాల విలువ? సుమారు ఏంటి దీంట్లో రకరకాలు ఉంటుంది, 10,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. ఓకే, అంతే ఉంటుంది. ఇంకెక్కువ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇవన్నీ నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి ఉమ్, నరేష్. ఉమ్, నమ్మకానికి వెలగట్టలేదు. ఉమ్, ఇప్పుడు ఒక స్టోన్ ఉంది, ఉమ్, ఈ స్టోన్కి ఏముంటుంది, ఒక మామూలు రాయి పేదవాడికి, ఉమ్, వాడికి తినడానికే తిండి గురించి కొట్లాడుతుంటే ఉమ్. ఇది అవసరం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులకు ఏ రాయి అదృష్టం ఇస్తుంది ఉమ్, చెప్పండి. వాస్తవం. ఇక కొద్ది సౌకర్యవంతంగా డబ్బులు వచ్చినా కొద్దీ గుడి పెద్దగా కట్టుకుంటాం, దేవుని పెద్దగా పెట్టుకుంటాము. మీ వాచ్ ఖరీదు ఎంత సార్? ఇది చాలా మంది పెట్టుకుంటారు, రాడో వాచ్, బ్రాండెడ్ వాచ్. మీరు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఇదే మెయింటైన్ చేస్తున్నారు. మీరు మెయింటైన్ చేసే కార్ కానీ అవును, మీ వేషధారణ కానీ ఈ విధంగానే మెయింటైన్ చేస్తారు. అవును. ఫైనాన్షియల్ ఎప్పటి నుంచి మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. అవును. కానీ ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత నుంచి మీ సొంత డబ్బులు ఖర్చు బాగా అవుతున్నాయా అంటే ఏం చెప్తారు? మీ నియోజకవర్గంలో ఇప్పటికి నేను గెలిచిన నుంచి 4 ఆస్తులు అమ్ముకున్నా. ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇప్పటిదాకా నేను ఎందులో కూడా అవినీతి చేస్తలేను అన్నారు. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే సర్వే కావాలంటే ఖచ్చితంగా నేను అవినీతి కూడా చేయను. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను, ఇది నేను అవినీతి చేయను, నాకు అవినీతి అధికారులు వద్దు, వ్యాపారాలు చేసుకుంటాను. వ్యాపారం డబ్బు అందరు సంపాదించుకున్నట్లు, డబ్బు ఉంటే డబ్బు తయారవుతుంది. అంటే ఎన్ని రోజులు డబ్బు లేకుంటే నేను వ్యాపారం చేశాను. నేను అనేది ఒకటే అండి, డబ్బు అవినీతి అందరిని అవినీతి పనులు కూడా అంటలేను నేను. ఓకే, నేను నా వరకు కొన్ని క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నాను. రాజకీయాల్లో ఉన్నదులు కొద్దిగా పద్ధతిగా ఉండాలనుకుంటున్నాను. కొంతమందికి భవిష్యత్తులో ఇన్స్పిరేషన్గా ఉండాలనుకుంటున్నాను. ప్రజలు నిర్ణయిస్తారు నా భవిష్యత్తు. ఎన్నికల వరకు ఇదే ఉంటుందా మీ వైఖరి? ఎన్నికల నుంచి తప్పుకుంటా, రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఎన్నికలు అప్పుడు మార్చుకునే అవకాశం ఉంటుందా? రాజకీయాలు మాత్రం తప్పుకోను. తప్పుకుంటే నా గొంతు ఈరోజు కోట్లాది మందికి ధైర్యమై కూర్చున్నది. ఒక నిరుద్యోగ యువత వైపు, పేదల విద్య వైపు, గవర్నమెంట్ హాస్పిటళ్ళ గురించి, గల్ఫ్ కార్మికుల గురించి, లేనోడు సామాన్యుడు నా గొంతు, మా రాకేష్ అన్న మాట్లాడితే మా సమస్యలు పరిష్కారం అవుతాయచ్చు. కాబట్టి నా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను, రాజకీయాలను ఉంటాను, ఎన్ని ఇబ్బందులైనా తట్టుకుంటాను. ఎట్లయితే జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఏ రకంగా అయితే ఎదిగానో, రాజకీయాల్లో కూడా ఇట్లనే నా స్టైల్లోనే ముందుకెళ్తాను. నా స్టైల్లోనే భవిష్యత్తులో ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా మంచి పదవులకు వెళ్ళి ఇంకా మంచి న్యాయం చేస్తాను. సో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్న కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు? అంతఃపుర రాజకీయాలు అట్లనే ఉంటాయి. కుటుంబ రాజకీయాలు, అలివిగాని అవినీతి, లక్షల కోట్ల పేద ప్రజల రక్తం, అది ఈ రకంగా పగ తీర్చుకుంటుంది. ఒక తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రెచ్చగొట్టి అమాయక బిడ్డల ఊపిరి తీసి
పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టెలు దొరకని కుటుంబాలల్లా ఈరోజు అది తిరిగి కొడుతున్నది వాపస్. అంటే అది మన స్ట్రాటజీ ఉండొచ్చు అంటారా వెనకాల, రియాలిటీ అయినా? స్ట్రాటజీ ఏముంటుందండి, స్ట్రాటజీ అవుట్డేటెడ్ ఫ్యామిలీ, అది పెద్ద ఫ్యామిలీకి ఇంకా భవిష్యత్తు ఏం లేదు. అంటే అన్అఫీషియల్గా కేటీఆర్ ఇంకా పార్టీ చీఫ్ కాబోయే ముఖ్యమంత్రి అనేది కేసీఆర్ చెప్పాలనుకున్నారా? అంటే దేనికి అనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యం ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఎందుకు అంటే అద్దా దళితులు ముఖ్యమంత్రి అద్దా, బీసీలు ముఖ్యమంత్రి అద్దా, మళ్ళీ ఎందుకు ఈ దొరలు? ఒక 2 సార్లు కానీ కదా బీసీలు ఎస్సీలు, మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూసుకుంటే దళితులు ముఖ్యమంత్రి చేద్దామని ఇప్పుడైనా చేయమను, మళ్ళీ భవిష్యత్తులో చేసే అవకాశం ఉందా సార్? చేసే పార్టీ అయితే ఉండే సమస్య లేదు. నాకున్న అవగాహన ప్రకారము, అనుభవం ప్రకారం ఇప్పటికీ 3 ముక్కలు అయింది, ఇంకా 30 ముక్కలు అవుతుంది. మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏముంది గట్టిగా అంటే ఏం చెప్తారు? ఇది రాష్ట్రంలో ఉన్నది 2 ఇంకా వెలిగే చుక్క, వెలిగే సూర్యుడు, సూర్యోదయం కాషాయ జెండని మొలుస్తుంది తెలంగాణ సెక్రటరీ. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం ఇక్కడ ప్రజలకు. డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే ఈ అప్పులను తగ్గించి అవినీతి లేని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రాన్ని. కానీ ఏడా సార్ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీలు పక్క పెట్టండి, 8 మంది ఎమ్మెల్యేలు ఏం కొట్లాడుతారు? బీజేపీ ఎమ్మెల్యేలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొట్లాడుతుంటే రోజు అంటారు తీసుకున్నట్టు కొట్లాడు. రాజకీయాలంటే సమస్యల మీద పోరాడతాం రోజు. ఇప్పుడు మీరంటే ఛానల్స్ అంటే రోజు ఇంటర్వ్యూలు చేయాలా, రోజు ఛానల్ లైవ్ చేయాలా, కరెంట్ అఫైర్స్ చేయాలా. రాజకీయ నాయకులకి ఏంటంటే రకరకాలు ఉంటాయి కార్యక్రమాలు. ఒకటే రోజు ఉంటే ప్రజలు కూడా విసుగెత్తుతారు. ప్రజలకు కూడా ప్రజా సమస్యలకు ప్రజలు వెళ్తున్నాం. ఇప్పుడు మూసీ కావచ్చు, అట్లా చేసినాం కదా సమస్యల మీద, గవర్నమెంట్ని అంచగలిగాము. రెండోది రైతు ఉద్యమాల మీద కావచ్చు, అందరికీ రైతు రుణమాఫీ మీద కావచ్చు, కొందరు రాని వాళ్ళకు లేదు ఇల్లు కట్టకపోతే ఇందిరమ్మ ఇల్లు తొందరగా మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇప్పించాము. అంటే నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. అంటే కెమెరాలో చెప్పొచ్చో లేదో కానీ ఆఫ్ ద రికార్డు గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు చాలామంది ప్రజలు కేసీఆర్ రావాలంటారు. అంటే బీజేపీలో చెప్పుకోవాలంటే, బీజేపీ రావాలంటే ఎవరి పేరు చెప్తారు అసలుకి? అంటే వ్యక్తులను ఆరాధించమంటావా, వ్యవస్థను ఆరాధించమంటావా? వ్యక్తిగత సార్ తీసుకొచ్చేది అధికారం కావాలా, ప్రజాస్వామ్యం కావాలా? ఒక వ్యక్తిగత అధికారంలోకి తీసుకొచ్చేది వ్యక్తులు. మళ్ళీ మీకు అదే ఏ వ్యక్తి తీసుకొచ్చిన 8 మందికి ఎంపీలు గెలిచారు? ఏ వ్యక్తికి బండి సంజయ్ ఉంటే ఇంకెక్కువ వస్తుండే అనేది కూడా ఉంది కదా మీకు కూడా. మీతో చాలా మంది వ్యక్తి, ఇది భారతీయ జనతా పార్టీ వ్యక్తి మీద ఆధారపడి కాదండి. అది మైనస్ అయిందంటారా బీజేపీకి? వ్యక్తులు మళ్ళీ అదే చెప్తున్నాను. బండి సంజయ్ గారు కావచ్చు, రాజాసింగ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇంతకుముందు టైగర్ నరేంద్ర కావచ్చు, బద్దం బాలరెడ్డి కావచ్చు, లక్ష్మణ్జీ కావచ్చు, సిహెచ్ విద్యాసాగర్ కావచ్చు, చాలా మంది, బండారు దత్తాత్రేయ కావచ్చు, ఇంద్రసేన రెడ్డి గారు, చాలా మంది త్యాగాల ఫలితం ఈరోజు తెలంగాణ బీజేపీ. ఈరోజు మేమే అనుకుంటే దానంతా మూర్ఖత్వం ఇంకోట్లేదు. ఎవ్వరు కూడా వ్యక్తులు కాదు. ఇక్కడ చాలా మంది త్యాగాలు చేసి ఈరోజు బీజేపీ అనే 8 సీట్లు, 8 ఎంపీ సీట్లకు వచ్చింది, 36% ఓట్లకు వచ్చింది. కాబట్టి మళ్ళీ మీరు వ్యక్తులకు అడగైతే మళ్ళీ వ్యక్తి పూజ అయింది అనుకో, ఇక అది ఇంకో రకంగా వెళ్తుంది. అది కూడా ఫ్యామిలీ పార్టీలో ప్యాకేజీలు అవుతాయి. అవన్నీ ఫామ్ హౌస్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, గాంధీ కుటుంబాలు అవుతాయి. ఇక్కడది ఒకటే దేశం, వికసిత భారత్, సురక్షిత భారత్. ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడుతున్నాం. 65 ఏళ్లలో లేని పరిపాలనని 11 సంవత్సరాలు చూపించినాం. భారతదేశాన్ని ప్రపంచం పట్టంలో చూపిస్తున్నాం. విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, 18 లైన్ల మీరట్ రోడ్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, హవాయి జహాజులు కావచ్చు, లేదు అవినీతి లేని అభివృద్ధి, 52 కోట్ల జన్ధన్ ఖాతాలు కావచ్చు, 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్ కావచ్చు, ఏఎయిమ్స్ కావచ్చు, ఐఐఎమ్స్ కావచ్చు, మొత్తం విద్య, వైద్యం, ఉపాధి. ఈరోజు దేశాన్ని ఉరకలెత్తిస్తున్నాం. 140 కోట్ల జనాభా ఒక్క బాంబు బ్లాస్టింగ్ లేకుండా, మత కళ్ళాలు లేకుండా దేశాన్ని ఇట్లా ఒక దృఢంగా ఉంచినాం. ఈరోజు ఇనుప కంచెలతో భద్రంగా ఉంచినాం. అవసరం అనుకుంటే 23 నిమిషాలలో ఆపరేషన్ సింధూరి ఎత్తున్నాం. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాం. ఎప్పుడు తిరిగి రావాలో అప్పుడు తిరిగి వస్తున్నాం. ఈ దేశం ఈరోజు ఒక కంచు కోట, ఒక మహానాయకుడు, విశ్వ గురువు, విశ్వ నాయకుడు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నికాసైన హిందూ బిడ్డ ప్రధానమంత్రిగా ఉన్న దేశం ఇది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీని అట్లా ఆషామాషి కాదు, 21 రాష్ట్రాలలో కాషాయ జెండా రెపరెపలాడుతున్నది. కానీ తెలంగాణలో పరిస్థితి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంది. బీజేపీకి ఎంత స్కోప్ ఉందంటారు? అంటే నేను డిసైడ్ చేసింది కాదు, ప్రజెంట్ చూసుకుంటే లోక్సభ ఎన్నికల అప్పుడు లాస్ట్ ఎలక్షన్ మొన్నటివే జరిగినాయి.
పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. అవును ఎమ్మెల్సీ మేమే 2 గెలిచినాం. అవును. అంటే ఒక్కసారి ఉంటుంది, కొన్నిసార్లు కొద్దిగా స్లో ఉన్నట్టు అనిపిస్తుందా? అంటే ఉన్న నాయకుడి పైన విమర్శలు చేయడం కదా ఆయన సౌమ్యుడు రామచంద్రరావు గారు, కానీ బాగా వృత్తులు లెక్కించే నాయకత్వం కావాలి, ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది ఎప్పుడన్నా? మధ్యప్రదేశ్లో సౌమ్యులు ఉంటేనే ప్రభుత్వం వచ్చింది, రాజస్థాన్లో సౌమ్యులు ఉంటేనే ప్రభుత్వం వచ్చింది. అంటే ఆ రాష్ట్ర రాజకీయాల సమీకరణ వేరే విధంగా ఉంటాయి కదా. మన రాష్ట్రంలో ఆల్రెడీ 2 పార్టీలు ముందు వరుసలో కొట్లాడు. అన్ని రాష్ట్రాల్లో 3 పార్టీలు ఉన్నాయి అంతే. ఇంతకన్నా స్ట్రాంగ్ నాయకత్వం ఈడేమున్నాయి ఇంకా. ఒక ఫామ్ హౌస్ లెవెల్ నాయకుడు రేవంత్ రెడ్డి గురించి అయితే పాపం ఇత్యాస అసమత్వం నలిగిపోతున్నాడు. ఢిల్లీకి తప్పక ఆయనకు రాష్ట్ర రాజకీయం 53 సార్లు వేయించిండు. ఏ సంతకం పెట్టాలని అడిగి పెట్టాల్సిందే ఢిల్లీకి పోయి. రాష్ట్ర పరిపాలన మీద పట్టు లేదు, ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఆయన వస్తురంటారా బయటికి, మళ్ళీ రాడంటారా ఎన్నికల టైంకి అయినా కూడా? అంటే మళ్ళీ శ్రీకాంతాచార్యులు అంటూ చనిపోయేటోళ్ళు ఉంటే ఆయన రెచ్చగొడితే వస్తాడు. అంటే మళ్ళీ రెచ్చగొట్టాలి కదా, పిల్లల్ని ఆత్మహత్యలకు పురుగొల్పాలి కదా. గతంలో చూసుకుంటే 2014లో గజ్వెల్లో కేసీఆర్ చాలా తక్కువ మెజారిటీతో గెలవడం, అప్పుడు ఉన్నటువంటి వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ క్యాండిడేట్, ఆయనకు ఇండైరెక్ట్గా అంటే హరీష్ రావు కొన్ని డబ్బులు ఇప్పించి మామను ఓడగొట్టాలా అని చెప్పిండు. ఆ తర్వాత కుట్రలు చేసి హరీష్ రావు బీజేపీతో కలిసి కాంగ్రెస్తో కలిసి అని చెప్పేసి కవిత మొన్న మాట్లాడింది. ఈ వ్యాఖ్యల మీద ఏమంటారు సార్ మీరు? అంటే మొత్తం అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళే అంటారు రబ్బర్ చెప్పులుండి ఇనుప పెట్టెలుండి 1,00,000 కోట్లు సంపాదించడం. మీరే చెప్పండి, తెలంగాణ ప్రజలకు మీరే సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చేయండి, అవన్నీ ఇచ్చే తాగి అప్పులన్న జరుపుకుంటాం. ఎవరో కాదు కదా, దొర కూతురు, దొర అల్లుడు, దొర కొడుకు మీరే కదా. మీరే క్లియర్గా చెప్తున్నారు 1,00,000 కోట్లు దోసుకుందామని. మీరు ఇచ్చేయండి, అఫిడవిట్ ఇచ్చేస్తే అయిపోయి. ఇంత దారుణం అండి. మిమ్మల్ని నమ్మి, కుటుంబాన్ని నమ్మి తెలంగాణను చేతిలో పెడితే 8 లక్షల కోట్ల అప్పు చేసి 20 లక్షల బడ్జెట్ అవినీతి పాలు చేసి ఈరోజు మీరే అనుకుంటారా సంతోష్ బాబు ఇంత తిన్నాడు, హరీష్ బాబు ఇంత తిన్నాడు, మా సంతోషాన్ని ఇంత తిన్నాడు, హరీష్ బాబు ఇంత తిన్నాడు అనుకుంటా. కన్న కూతురు మాట్లాడితే చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఉన్నదంటే మరి కుమ్మక్క కాకపోతే ఏంది? ఇదే సౌదీలో చెప్పండి ఇట్లా. ఇలా ఆస్తులు ఎప్పుడున్నాయి, తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎంత తీయండి మొత్తం. ప్రజలకు ఎందుకు తీస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దేశంలో బీజేపీ పార్టీ ఉంది, ఎందుకు రాష్ట్రానికి కొన్ని స్పెషల్ పరిమితులు ఉంటాయండి ఫెడరల్ చట్టాల ప్రకారం, దేశ రాజ్యాంగం ప్రకారం. బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళైనా ఈ విధంగా తీసుకోవచ్చు కదా మీరు అన్న విధంగానే. దేనికైనా సమయం రావాలి, సందర్భం రావాలి. ఈ రోజు మాత్రం తెలంగాణ ప్రజలను నిలుపున ముంచేసినామని కుటుంబం సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలా. లేకపోతే నేపాల్ రాజ కుటుంబం లాగా అవుతారా ఇల్లు? ఎట్లయితే రాజ కుటుంబాల మీద దాడులు జరుగుతున్నాయో మరి రేపు తెల్లారి మీరు అడ్డంగా దాచుకున్నది ప్రజలకు వంచకపోతే, ప్రజలకు వాపసు ఇవ్వకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఓకే, భవిష్యత్తులో మీరు ఏమైనా అధ్యక్ష పదవి తీసుకునే అవకాశం ఉంటుందా? మన కూడా ట్రై చేసినట్టున్నారు. నేను చేయలేదు, చేయను కూడా, భవిష్యత్తులో కూడా చేయను. ఎందుకట్లా? చేయను అంతే. నేను ఒక సామాన్య కార్యకర్తలాగా ఉంటాను. ఓకే, తెలంగాణ 40 సంవత్సరాల నుంచి మరీ పేద హిందువులు, మా బీజేపీలో మరీ పేదవాళ్ళు ఉంటారు, కుల వృత్తులు, చేతి వృత్తులు, గ్రామీణ ప్రాంతాలల్లో ఉండటానికి ఇల్లు లేకున్న జై శ్రీరామ్ అనే కార్యకర్తలు అలా కన్నీళ్ళు, అలా చెమట చుక్కలు ఈ 40 సంవత్సరాల నుంచి వృధా అవుతున్నాయి. ఎందుకంటే బీజేపీకి మొదటి విజయం ఇచ్చిన నేల ఇది. ఊపిరిలోదింది, ఆయుష్ పోసింది, ధైర్యం ఇచ్చిన నేలని మేము కొద్దిగా నిర్లక్ష్యం చేసినాం. నేను మాత్రం ఒకటి ఆ 40 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తల నిస్రు అని, నైరాశ్యాన్ని, ఆ చెమట చుక్కలని, ఆ కన్నీళ్ళని దూరం చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలంటే తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేస్తే తెలంగాణలో ఉన్న సామాన్య కార్యకర్తలందరూ, బీజేపీ కార్యకర్తలందరూ 56 ఇంచుల ఛాతితో తెలంగాణలో తిరుగుతారు. తెలంగాణలో ఉన్న హిందువులందరూ ఆత్మగౌరవంతో బతకగలుగుతారు. లేకపోతే శోభయాత్ర తీసుకుందామంటే పర్మిషను, బతుకమ్మ ఆడదామంటే పర్మిషను, డప్పు కొడదామంటే పర్మిషను, మైకు పెడదామంటే పర్మిషను, మైనార్టీలను బుజ్జగించుకుంటా మెజార్టీని అవమానించుకునే రాష్ట్రంలో అవమానాలను దూరం చేసి ఆ సామాన్య కార్యకర్తలని నిజంగా తెలంగాణ సెక్రటరీ కాషాయం చేయండి, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను. మీరు అధ్యక్షులు లేకపోయినా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అలాంటి పదవి తీసుకున్న పార్టీ ప్రెసిడెంట్ ఏం లేకుండా పార్టీకి పని చేయొచ్చు, చేస్తున్నాం కదా. మీరు తీసుకుంటే వేరే బీఆర్ఎస్ లో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లో ఇంతమందికి రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్, అలాంటి పదవి ఎందుకు లేదు బీజేపీలో?
అది బీజేపీ ఒక్క పార్టీ కాదు కదా, 30 రాష్ట్రాలు దేశానికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక రకంగా పెట్టలేరు. అంటే నాకైతే ఒకటే డౌట్ ఉంది సార్, ఏంటంటే బీజేపీకి దేశంలో వస్తే చాలు రాష్ట్రంలో అవసరం లేదు అనేది బీజేపీలో ఉంది. మేము ఆల్రెడీ ప్రధానమంత్రితో కలిసి చాలా మంచి అభిప్రాయం ఉంది రాష్ట్రం మీద. వాళ్ళకి చాలా మంచి ఈ రోజు తెలంగాణ అంటే ఒక రకమైన అభిమానం ఢిల్లీలో కూడా. బండి సంజయ్కి ఆయన పైన పార్టీ పోతుందనే ఉద్దేశంతో తీసేసినారు, కానీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ కొద్ది గొప్ప ఉండే. వ్యక్తుల పేరు ఎప్పుడు తీస్తే బీజేపీ వీక్ అవుతుంది. వ్యక్తులతో బలపడ్డది ఎప్పుడు ఉండదు. ఇది ధర్మంతో, సంస్కృతి సాంప్రదాయాల గురించి, దేశ జనసంఘ అనే పార్టీ, ఈ భావజాలము, ఇది వ్యక్తుల గురించి ఉంటుంది. మళ్ళీ మీరు అక్కడనే తప్ప వ్యక్తికి పేరు రావద్దంటారా? గాంధీ కుటుంబం వ్యక్తులు వేరు. వ్యక్తులు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పేరు వచ్చింది, అట్లా కాదు. పరిపాలన దక్షత వేరు. మీరు పార్టీల ఇదంతా విభాగాలు వర్గాలు చేసే వ్యవహారం ఇదంతా. మనం చూసుకుంటే బీజేపీ కాకుండా కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గతంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిండు. అరే మొన్న రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తుండే, ఆయన వల్లే వచ్చిందని. ఇలా బండి సంజయ్ కూడా, బండి సంజయ్ని తీసేసినందుకే బీజేపీ తక్కువ వచ్చిన సీట్లు ఉంటే ఎక్కువ వస్తుండే. అట్లేం లేదు. అట్లా బండి సంజయ్ ఓడిపోయాడు మరి, దానికి ఏమంటారు? రైట్, ఓడిపోయాడు. ఇవన్నీ లెక్కలకు రావండి. ఇది దేశం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, దేశ అభివృద్ధి గురించి, దేశ కీర్తి పథకం, భారతీయత గురించి, అఖండ భారత కలలు కంటున్న పార్టీ. భారతదేశం సుభిక్షంగా ఉండాలన్న పార్టీలో వ్యక్తులకు పూజ తక్కువ ఉంటుంది. రాకేష్ రెడ్డి జై తెలంగాణ కంటే కూడా జై శ్రీరామ్ లేకపోతే భారత్ మాతకి జై అంటేనే ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకు? జై తెలంగాణ ముందు నా అస్తిత్వం, అది నా వ్యక్తిత్వం. ఇది మా తాత తెలంగాణ, నా గొడ్డలి తెలంగాణ, నా గోడ్స్ తెలంగాణ. ఎవరు తెలంగాణోడు? బీజేపీ వాళ్ళకి తిన్నాం మేము, అంబలు తాగినాం మేము, అడవిలో తిరిగినాం మేము, ఆకులు తిన్నాం మేము. ఎవడంటాడు మా తెలంగాణ గురించి? ఒక యాస తెలినోడు, భాష తెలినోడు, యాన్న అమెరికాలో చూసి ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మాట్లాడినోడు వీళ్ళు చెప్తారు తెలంగాణ వారసత్వం గురించి. తెలంగాణ పల్లెలలో పుట్టినాం, తెలంగాణ పాటలు నేర్చుకున్నాం, తెలంగాణ ఆటలు ఆడినాం, తెలంగాణ గోస చూసినాం, గొంగలి చూసినాం, గొడ్డలి చూసినాం. మాది తెలంగాణ. కానీ తెలంగాణ ఎప్పుడు ఉంటుంది? దేశం ఉంటేనే తెలంగాణ ఉంటుంది కదా. ఈ దేశ స్వాతంత్రం గురించి ఎంతమంది, ఎన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, 60 ముక్కులు అయ్యారు. కాలాపాని జైళ్ళల్లో కన్నీళ్లు గార్చారు. జీవితాలను అర్పితం చేస్తే ఈరోజు రాకేష్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు, కేసీఆర్లు, కేటీఆర్. ఎవడండి మేమా దేశ స్వాతంత్రం ప్రాణాలు ఇచ్చింది మా కుటుంబాలు. అనుభవిస్తున్నాం మేము దేశ స్వాతంత్ర ఫలాలని. రైట్. కాబట్టి అదేం లేదు. తెలంగాణ ఎట్లనే మా అస్తిత్వం ఉంటుంది, మా ఐడెంటిటీ ఉంటుంది. దేశం మాత్రం ముఖ్యమే, దేశమే ప్రథమం. ఎవరికైనా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి, ఈ నేల, ఈ గాలి, ఈ నీరు, ఈ శ్వాస పీల్చుకున్న ప్రతి ఒక్కడికి ఈ దేశమే ముఖ్యం కావాలి. ఎవడైతే అశోక చక్రాన్ని ధ్వంసం చేసినట్లు ఇట్లాంటి పరిణామాలు చేస్తే తర్వాత తీవ్రంగా ఉంటాయి పరిణామాలు రాను. రైట్. సో మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు. రైట్.